హాయ్ చెప్పడమే ఎక్కువ. దీనిలో ఏముంది లాజిక్ చెప్పు. బ్రెయిన్ పెట్టడానికి ఏమైనా ఉందా? రిమెంబర్ చేయడానికే కదా, గుర్తుంచుకోండి. పూజ అయిపోయింది. స్ట్రింగ్స్ చాప్టర్ అయిపోయింది. ఇంకా నేను ముట్టుకోండి స్ట్రింగ్స్. ఇది అబ్బాయి రాని వచ్చాడు, అబ్బాయి వచ్చాడు. ఓకే, స్ట్రింగ్స్ ఫ్లోట్ వాల్యూస్ ని ఇట్లా చూపించవచ్చు. కోలన్ పెట్టేసి యూ కెన్ డూ formatting. So if you want to format it to, if you want to do right alignment, you use the right angular braces and you can do the right alignment for float numbers. Atlane the colon petisi, there are some more operations that you can use. Okay, if you want, all of these colon operations are just for display purpose only. They are not for modifying the actual values. Okay, alignment మార్చాలంటే you use arrow operators. ఏంది ఎవరు ఎందుకు తిడుతున్నావు? ఎందుకు తిడుతున్నావు? మీరందరు ఫేసెస్ తిప్పేస్తాను. ఓకే, దెన్ if you want to convert it into binary numbers just for display purposes, you can convert it to binary numbers using colon B. So colon tarvata there are several operations that are only for display. So idi I will say whenever you need it, come back to this table, find it out by heart. ikkada varaku cheppinivi keep it in mind. ikkada nunchi you just come back to this table. రేర్ కేసులో ఎక్కడో మీకు అలైన్మెంట్ వస్తుంది, అప్పుడు మీరు ఆలోచించాలి. దెన్ యూ షుడ్ నాట్ థింక్ అరే ఇట్ నాట్ పాసిబుల్. రిమెంబర్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్ హియర్. ఇక్కడ ఉంది ఈ టేబుల్, రెఫర్ టు దిస్ టేబుల్. అందుకే ఈ ఫైల్ సెపరేట్ గా పెట్టాను స్ట్రింగ్స్ మీ లిస్ట్ లో. బి పెట్టేసాను అనుకోండి, ఇక్కడ var1 ఈక్వల్ టు 10. ఇక్కడ బి పెట్టాను అనుకో, అది బైనరీలో ప్రింట్ అవుతుంది. ప్రింట్ అండ్ దీస్ ఆర్ జస్ట్ ఫర్ ప్రింటింగ్. యాక్చువల్ వాల్యూ ఎక్కడ మారట్లేదు. బి పెట్టాను అనుకోండి, ఇప్పుడు బైనరీలో వస్తుంది 1010 బైనరీ నంబర్స్ లో కన్వర్ట్ అయ్యింది. హెచ్ పెడితే హెచ్ కాదు, ఎక్స్ పెడితే హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ అవుతుంది. హెక్సాడెసిమల్ మీకు సో బి పెట్టేస్తాను. ఓకే, ఇట్లా చాలా ఫార్మాటింగ్లు ఉన్నాయి, బట్ ఒరిజినల్ వాల్యూ స్టిల్ మెయింటైన్. ఏదైనా పెద్ద నంబర్ ఉందనుకోండి, దానికి మీరు సెపరేటర్స్ పెట్టాలంటే ఈ నంబర్ పెట్టి కామా పెట్టొచ్చు. మారదు. అట్లా అంటున్నావా? ప్రింట్ అయినప్పుడే కదా, ప్రింట్ అయినప్పుడు అదే అది ఇట్ విల్ మేనేజ్ హౌ టు ప్రింట్. జస్ట్ లైక్ వీ డూ రౌండ్ అప్స్, ఇట్ విల్ మేనేజ్ హౌ టు ప్రింట్ అండ్ ఇట్ విల్ ప్రింట్ ఇట్. అవును కదా, ఫ్లోట్ కదా, లెట్స్ డూ ఇట్. హెక్సాడెసిమల్ ప్రింట్ చేసినప్పుడు యూ కెనాట్ కన్వర్ట్ ఫ్లోట్ టు బైనరీ, ఎర్రర్ ఇచ్చేస్తుంది. హెక్సాడెసిమల్ అప్పుడు చెప్పు. హెక్సాడెసిమల్ ప్రింట్ చేసినప్పుడు ఏ వాల్యూ అలా వచ్చింది సార్?
హెక్సాడెసిమల్ లో A ఈక్వల్ టు 10. హెక్సాడెసిమల్ లో 4 డిజిట్స్ ఉంటాయి. సిక్స్ ఉంటది. అంటే సార్ ఇవి కూడా నేర్చుకోవాలి ఇప్పుడు. అదే చెప్తున్నాను, ఇవన్నీ ఏం నేర్చుకోక్కర్లేదు. ఇవన్నీ ఏం నేర్చుకోవాలి. ఒకవేళ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు గుర్తుంచుకో, ఈ టేబుల్లో ఉన్నాయి, ఈ టేబుల్ వచ్చి చూసుకోవాలి అంతే. ఇదిగో చూడు, A is equal to 10, B is equal to 11, C is equal to 12, D equal to 13, equal to 14. ఇవన్నీ ఈ క్లాస్ లో చెప్పినవి 90% మీరు రిమెంబర్ చేయక్కర్లేదు. ఏంటంటే పేజ్కి వచ్చి రెఫర్ చేసుకుని వాడండి. ఎక్కువ వాడినవి మీరు రెఫర్ చేసే కొద్దీ మీకు గుర్తుండిపోద్ది. ఎక్కువ వాడినవి చెప్తున్నా కదా, అవి గుర్తుంచుకోండి. స్ప్లిట్, లోవర్ కేసు, ఫంక్షన్ ఎక్కడ యూస్ చేస్తారో దేనికి యూస్ చేస్తారో తెలిస్తే సరిపోతుంది. అది కూడా ఒక ఫంక్షన్ ఉందా లేదా ఈ పేజ్కి వచ్చి రెఫర్ చేస్తారనుకోండి, అయిపోతుంది. ఇది ఎఫ్ మెథడ్ తో మేము చేస్తున్నాం కదా. ఎఫ్ మెథడ్ కన్నా ముందు ఇంకో మెథడ్ ఉండేది, ఫార్మాట్ మెథడ్. అక్కడ ఎట్లా అంటే జస్ట్ బ్రాకెట్స్ పెట్టేసి తర్వాత ఫార్మాట్ రాసి తర్వాత అక్కడ వేరియబుల్స్ ఇచ్చాం. కాంప్లికేటెడ్, అది అయిపోయింది, ఇంకో వాడము. ఓల్డ్ మెథడ్. దానికి ముందు ఇంకో మెథడ్ ఉండేది. ఇంటీజర్ పెట్టాలంటే %d పెట్టాలి, స్ట్రింగ్ పెట్టాలంటే %s పెట్టి తర్వాత వేరియబుల్స్. అది ఇంకా కాంప్లికేటెడ్, అది కూడా పోయింది. ఎఫ్ స్ట్రింగ్స్ బెస్ట్, అన్ని ఒకే దాంట్లో చేయొచ్చు మీరు. ఓకే, దిస్ ఎండ్ ఆఫ్ స్ట్రింగ్స్. శిరీష్ పొరపాడైపోయింది సార్ అంటాను, అన్ని మెథడ్స్ తీసి. ఇది మీరు బేసిక్ గా వచ్చి రెఫర్ చేసుకోవాలి. యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ చేయడానికి చెప్తున్నాం కదా, మెయిన్ మెథడ్స్ మీరు. రా స్ట్రింగ్, ఎఫ్ స్ట్రింగ్, లోవర్, స్ప్లిట్, లెంత్, ఫైండ్ లెంత్, ఫైండ్ తర్వాత ఇంకోటి ఉండేది కదా, ఒకటి ఎర్రర్ ఇచ్చేది, లెంత్ సార్. ఇండెక్స్ ఆఫ్ బదులు ఓకే వాడండి. ఓకే, స్ట్రింగ్ ఫార్ అయిపోయింది అంతే. ఆ 4 ఉన్నాయి, కానీ ఇవన్నీ చెప్పాలి, ఉంది కదా, చెప్పాలి కదా. నేను మళ్ళీ చెప్పాను. 3 వీడియోస్ వస్తాయి. శిరీషకి మాత్రం చెప్పేస్తాను ఒకసారి తొందరగా, ఆమె పికప్ చేసుకుంటుంది. ఓకేనా, చలో బాయ్ చేద్దాం. బాయ్ సార్. తింటున్నాడా? కర్రీ పాయింట్ వెళ్ళి అయిపోయింది. సరే సార్. శిరీష వచ్చినా కూడా